మహాభారత యుద్ధాన్ని కేవలం ఒక్క బాణంతో ముగించగల యోధుడు ఉన్నాడని మీకు తెలుసా? అతని శక్తికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆశ్చర్యపోయాడు. చివరికి అతని తలను దానం అడిగాడు. ఆ మహావీరుడు ఎవరు? ఎందుకు కృష్ణుడు అలా చేశాడు? ఈరోజు బర్బరీకుడి అద్భుత గాథను తెలుసుకుందాం. మహాభారత కాలంలో పాండవులలో బలశాలి అయిన భీమునికి ఘటోత్కచుడు అనే కుమారుడు ఉన్నాడు. ఘటోత్కచునికి మౌర్వి అనే వీర వనితతో వివాహం జరిగింది. వారికి జన్మించిన కుమారుడే బర్బరీకుడు. చిన్నప్పటి నుంచే బర్బరీకుడు అసాధారణ శక్తి, ధైర్యం, యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించేవాడు. అతని తల్లి అతనికి ధర్మం, నిజాయితీ, దయ వంటి విలువలను నేర్పింది. బర్బరీకుడు గొప్ప యోధుడిగా మారాలని సంకల్పించాడు. అతను ఆదిశక్తిని ఆరాధిస్తూ కఠోర తపస్సు చేశాడు. దేవి అతని భక్తికి సంతోషించి ప్రత్యక్షమైంది. దేవి ఇలా అన్నారు: బర్బరిక, నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నీకేం కావాలో వరం అడుగు అని అన్నారు. అప్పుడు బర్బరీకుడు, అమ్మా, ధర్మాన్ని రక్షించే శక్తిని ప్రసాదించు అని అడిగాడు. దేవి అతనికి 3 అద్భుత బాణాలను వరంగా ఇచ్చింది. ఈ 3 బాణాల శక్తి అసాధారణం. మొదటి బాణం శత్రువులందరినీ గుర్తిస్తుంది. రెండవ బాణం రక్షించాల్సిన వారిని గుర్తిస్తుంది. మూడవ బాణం మొదటి బాణం గుర్తించిన శత్రువులందరినీ నాశనం చేసి తిరిగి యజమాని వద్దకు చేరుకుంటుంది. అందుకే బర్బరీకుడిని 3 బాణాల వీరుడు అని పిలిచేవారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కానుందని తెలిసింది. బర్బరీకుడు కూడా యుద్ధానికి వెళ్ళి తన ప్రతాపాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతని తల్లి ఒక ప్రశ్న అడిగింది: కుమారా, యుద్ధంలో ఏ పక్షానికి సహాయం చేస్తావు? అప్పుడు బర్బరీకుడు ఇలా అన్నాడు: అమ్మా, నేను ఎల్లప్పుడూ బలహీన పక్షానికే సహాయం చేస్తాను. తల్లి సంతోషించి ఆశీర్వదించింది. బర్బరీకుడు యుద్ధభూమి వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో అతన్ని కలిశాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: బాలక, నీ వద్ద కేవలం 3 బాణాలే ఉన్నాయి. వాటితో యుద్ధం ఎలా చేస్తావు? అప్పుడు బర్బరీకుడు చిరునవ్వుతో, ఈ 3 బాణాలే ప్రపంచాన్ని జయించడానికి సరిపోతాయి అని అన్నాడు. కృష్ణుడు అతని శక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు వైపు చూపించి కృష్ణుడు అడిగాడు: ఈ చెట్టులోని ఆకులన్నింటినీ ఒకే బాణంతో గుర్తించగలవా? బర్బరీకుడు మొదటి బాణాన్ని సంధించాడు. ఆ బాణం చెట్టులోని ప్రతి ఆకును గుర్తించింది. కానీ కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచాడు. అయినా ఆ బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరగసాగింది. ఆశ్చర్యపోయిన కృష్ణుడు పాదాన్ని పైకి ఎత్తగానే బాణం ఆ ఆకును కూడా గుర్తించింది. బర్బరీకుడి శక్తిని చూసిన కృష్ణుడు లోపల ఆలోచించాడు: ఇతను యుద్ధంలో పాల్గొంటే ఏమవుతుంది? మొదట కౌరవులు బలంగా ఉంటారు. అప్పుడు బర్బరీకుడు పాండవులకు సహాయం చేస్తాడు. తర్వాత పాండవులు బలంగా మారితే కౌరవులకు సహాయం చేస్తాడు. ఇలా ఎప్పుడూ బలహీన పక్షానికి సహాయం చేస్తూ చివరకు 2 సేనలు నాశనం అవుతాయి. కృష్ణుడు బ్రాహ్మణుడిగా బర్బరీకుడిని అడిగాడు: నాకు దానం ఇస్తావా?
బర్బరీకుడు ఖచ్చితంగా ఇస్తాను. కృష్ణుడు నాకు నీ తల కావాలి అని అడిగాడు. ఒక్క క్షణం బర్బరీకుడు ఆశ్చర్యపోయాడు. కానీ వెంటనే అర్థం చేసుకున్నాడు. తన ముందు ఉన్నది సాధారణ బ్రాహ్మణుడు కాదని గ్రహించాడు. బర్బరీకుడు నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు, మీరు శ్రీకృష్ణుడే కదా. కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. బర్బరీకుడు ఆనంద భాష్పాలతో నమస్కరించాడు. బర్బరీకుడు ధర్మం కోసం నా తలను ఆనందంగా దానం చేస్తున్నాను అని చెప్పి తన తలను దానం చేశాడు. అతని త్యాగం చూసి దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు. కృష్ణుడు బర్బరీకుడు తలను ఒక ఎత్తైన కొండపై ఉంచాడు. నీవు మొత్తం మహాభారత యుద్ధాన్ని చూడగలవు అని వరం ఇచ్చాడు. 18 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని బర్బరీకుడు ప్రత్యక్షంగా చూశాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మధ్య ఒక వాదన వచ్చింది. ఈ విజయానికి కారణం ఎవరు? అందరూ తమ గొప్పతనాన్ని చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు బర్బరీకుడిని అడిగాడు, యుద్ధంలో నువ్వు ఏం చూశావు? బర్బరీకుడు ఇలా అన్నాడు, నేను యుద్ధంలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం శత్రువులను సంహరించడం మాత్రమే చూశాను. పాండవులు కౌరవులు కేవలం నిమిత్త మాత్రులు. ఈ మాటలు విని అందరూ మౌనమయ్యారు. బర్బరీకుడి భక్తి త్యాగం చూసి కృష్ణుడు వరం ఇచ్చాడు. కలియుగంలో నీవు ఖాటూశ్యాం పేరుతో పూజలు అందుకుంటావు. అప్పటి నుండి బర్బరీకుడు ఖాటూశ్యాం బాబాగా కోట్లాది భక్తుల ఆరాధన పొందుతున్నాడు. ఖాటూశ్యాం ఆలయం నేడు లక్షలాది మంది భక్తులకు ఒక పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మిత్రులారా, బర్బరీకుడు కథ మనకు గొప్ప పాఠాలను నేర్పుతుంది. శక్తి ఉన్న వినయం ఉండాలి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలి. ధర్మం కోసం నిలబడాలి. నిజమైన విజయం దైవ సంకల్పంతోనే సాధ్యమవుతుంది. మహాభారత యుద్ధాన్ని ఒక్క బాణంతో ముగించగల యోధుడు, కానీ ధర్మం కోసం తన తలను దానం చేసిన మహావీరుడు అదే బర్బరీకుడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పౌరాణిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.